వెళ్ళొచ్చానంట. నిజమేనా? చాలా దూరం వరకు వెళ్ళొచ్చాను, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. ఒకటి తర్వాత ఒక రోగం గురించి చెప్తున్నాను, ఒకటి తర్వాత ఒకటి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈరోజు ఏదైనా దేవుడు బాగు చేయాలని చెప్పి నమ్మకంతో వచ్చాను అని దేవుడు మాత్రం చెప్తున్నాడు. ఈ దెబ్బతో పాప క్షమాపణ కలిగి కడుపులో ఉన్న ప్రతి అవయవము శుద్ధీకరించబడుతున్నది. యేసునామములో ఇది స్వాగతం, యేసునామములో ఇది విశ్వాసం, యేసునామములో ఇది ఆజ్ఞ. యేసు గాయముల యొక్క ఉచితమైన స్వస్థత. దేవుడు చెబుతూనే వీరిని పిలిచాం మనం. పిలిచిన దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అందరం శుద్ధిస్తాం. 2 సమయం 2 నిమిషాలు శుద్ధిస్తాము. అందరం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి, గ్లోరీ, 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 గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, 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 ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. ఇదిగో ఈయన సరస్సు నుండి ఈయన అరికాలు వరకు బయట యేసు రక్తం కడుగుచున్నది. అయితే లోపల ప్రతి నరనరానికి యేసు రక్తము ఎక్కించబడుతున్నది. యేసు రక్తము వెళ్ళి రోగ నిరోధక శక్తిని పెంచుతున్నది. ఆ రోగ నిరోధక శక్తి రోగము పైన కొట్లాడి జయమును కలిగింపజేస్తున్నది. స్వస్థత బలము పెరుగుతున్నది. దేవుని బిడ్డ, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ అపరాధములు క్షమించబడ్డాయి. శిలువ పైన కార్చబడిన పరిశుద్ధమైన రక్తం, నీ కోసం కార్చబడిన రక్తం నీ రక్తములో కలిసింది. ఇప్పుడు నీ యొక్క లివర్ ఫంక్షన్స్, పేగులు, ప్రతి గాల్ బ్లడర్ అన్ని కూడా యేసు రక్తములో శుద్ధీకరించబడి నూతన పరచబడుతున్నవి. ఇంతకు ముందు నువ్వు కొద్దిగా తక్కువ విశ్వాసం చేసావట, దేవుని వాక్యంలో నడవలేదట, ఇష్టం వచ్చినట్టు చేసినవాట, అందుకే అట్లయిందట. ఆ పక్క మేము బాగా పాలన చేసిందట దేవుని మరి. ఇప్పుడు మాత్రం నువ్వు అలా కావద్దు అంటున్నాడు దేవుడు. ప్లీజ్ లాస్ట్ నీకు ఇది వార్నింగ్, లాస్ట్ వార్నింగ్. ప్లీజ్ వింటావా దేవుని మాట? వింటానన్నా, దేవుని మాట వింటా అంటున్నాడు. ఇక దేవుడు కూడా ఎస్ అంటున్నాడు. తప్పకుండా ఇతను బాగుపడుతున్నాడు, కుటుంబం నవ్వుతూ బతకబోతున్నాడు. ఈ